మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఫ్రెండ్స్, తెలంగాణ TRT SGT ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు అందరికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఇందులో ఎంతమంది హాజరు కాలేదు, అదేవిధంగా మరి 2 ఉద్యోగాలు రావడం ద్వారా మరి SGT తెలుగు మీడియంలో మరి ఎంతవరకు పోస్టులు ఖాళీ అయ్యాయి, సో ఎంతమంది వరకు జాయిన్ కాలేదు, సో మొత్తం SGT సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎన్ని ఖాళీలు మరి ఏర్పడబోతున్నాయి, సో దీనికి సంబంధించి సెకండ్ లిస్టు ఉంటుందా అనే అంశాల గురించి మరి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు TRT SGT ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఏదైతే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందో, సో నవంబర్ 14, 2019 రోజు సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజెన్సీ పోస్టులు కాకుండా మిగతా పోస్టుల ప్లెయిన్ ఏరియా పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు డిస్టిక్ వారీగా ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిస్టిక్ ఎన్ని పోస్టులు మనకు గుర్తించడం జరిగింది, సో ఎంతమంది ఎంపిక కావడం జరిగింది, సో అదేవిధంగా అందులో ఎంతమంది కౌన్సిలింగ్ హాజరు అయ్యారు, ఎంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది, సో ఎంతమంది ఆబ్సెంట్ కావడం జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వారీగా చూడవచ్చు, రంగారెడ్డిలో 238 పోస్టులు మరి నోటిఫికేషన్ ద్వారా మరి చూపించినట్లయితే అందులో 225 మంది ఎంపిక కావడం జరిగింది. సో అందులో 173 మంది కౌన్సిలింగ్ హాజరయ్యారు, 173 మందికి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తంగా 52 మంది మరి గైర్హాజరైనట్లు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఆదిలాబాద్ డిస్టిక్ చూసినట్లయితే 88 పోస్టులకు గాను సో 78 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందులో 53 మంది కౌన్సిలింగ్ హాజరయ్యారు, అదే 53 మందికి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరి ఈ డిస్టిక్లో 25 మంది హాజరు కాలేదు. సో నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్లో 33 పోస్టులకు గాను 29 అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. సో వారిలో 27 మంది కౌన్సిలింగ్ హాజరయ్యి 27 మందికి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో 2 మనకు కౌన్సిలింగ్ హాజరు అనేది కాలేదు, అంటే ఆబ్సెంట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ నిజామాబాద్లో కూడా 43 పోస్టులకు 39 మందిని అభ్యర్థులను ఎంపిక చేస్తే 32 మంది కౌన్సిలింగ్ హాజరయ్యారు. సో 32 మంది మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. సో 7 ఇందులో మరి గైర్హాజరయ్యారు, అంటే ఆబ్సెంట్ అయ్యారు. సో సంగారెడ్డిలో 137 పోస్టులకు గాను 129 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. 94 మంది మరి కౌన్సిలింగ్ హాజరు కావడం జరిగింది, వారికి 94 మందికి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ డిస్టిక్లో 35 మంది మరి ఆబ్సెంట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ మహబూబ్ నగర్లో 168 పోస్టులకు 152 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. సో ఇందులో 96 మంది అభ్యర్థులు కౌన్సిలింగ్ హాజరు కావడం జరిగింది. సో 96 మందికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇందులో మరి 56 మంది మనకు గైర్హాజరు కావడం జరిగింది, అంటే కౌన్సిలింగ్కు మరి అటెండ్ కాలేదు. సో నెక్స్ట్ హైదరాబాద్లో 68 పోస్టులకు గాను 64 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. 49 మంది అభ్యర్థులు మరి కౌన్సిలింగ్కు హాజరయ్యారు. సో 49 మందికి పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా 15 మంది అభ్యర్థులు మరి గైర్హాజరు కావడం జరిగింది. ఖమ్మంలో 4 పోస్టులకు గాను 4 ఎంపిక చేయడం జరిగింది, 1 మాత్రమే కౌన్సిలింగ్ హాజరయ్యారు. సో ఆ 1కి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 3 మరి ఆబ్సెంట్ కావడం జరిగింది. సో నల్గొండలో మరి 35 మంది అభ్యర్థులు 35 పోస్టులకు గాను 33 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 27 మంది కౌన్సిలింగ్ హాజరు కావడం జరిగింది. సో కౌన్సిలింగ్ హాజరైన 27 మందికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 6 మంది మరి ఇందులో ఆబ్సెంట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వరంగల్లో మొత్తం 9 మంది పోస్టులకు గాను 8 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 7 మంది మరి కౌన్సిలింగ్ హాజరైతే మరి ఆ 7 మందికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. 1 ఆబ్సెంట్ కావడం జరిగింది. సో ఇట్లా మొత్తం పోస్టులు 823 పోస్టులను మరి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో 823 పోస్టులు ఏవైతే ప్లెయిన్ ఏరియాలో ఉన్నాయో అందులో 761 మందిని ఎంపిక చేయడం జరిగింది. సో ఇందులో 559 మంది అభ్యర్థులు కౌన్సిలింగ్ హాజరు కావడం జరిగింది. సో కౌన్సిలింగ్ హాజరైన 559 మంది అభ్యర్థులకు 559 మంది వారందరికీ కూడా మరి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా చూసినట్లయితే 202 మంది అభ్యర్థులు అనేది ఈ TRT SGT ఇంగ్లీష్ మీడియంకి మరి హాజరు కాలేదు. సో TRT SGT ఇంగ్లీష్ మీడియంలో 202 అభ్యర్థులు అనేది మనకు ఖాళీలు అనేది ఉండడం జరుగుతుంది. సో దీంతోపాటు మనకు TRT SGT తెలుగు మీడియంలో ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా
మరి ఇంగ్లీష్ మీడియంలోకి కొద్దిమంది రావడం జరిగింది. సో అదేవిధంగా TRT SGT తెలుగు మీడియంలో వేరే వేరే జాబ్స్ రావడం వల్ల కానీ ఇంకా వేరే కారణాల వల్ల కూడా సుమారు మొత్తంగా ఒక 300 ఖాళీల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో అవి 300 ఇవి 200 సుమారు మొత్తంగా 500 పోస్టులు తెలంగాణ TRT SGT ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో మరి ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ 500 పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలను నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థుల చేత భర్తీ చేసినట్లయితే మరి అటు అభ్యర్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఇటు విద్యార్థులకు కూడా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడానికి మరి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి సో ఈ డాటా అంతా కూడా మరి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి అదేవిధంగా మరి TSPSCకి కూడా ఈ సమాచారం అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. సో వాళ్ళు మరి దీనిపైన మరి పోస్టులను బ్యాక్లాగ్ ఉంచాలా లేదా మళ్ళీ మెరిట్లో నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైతే మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీ మాదిరిగా నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకు మళ్ళీ సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం దీనికి సంబంధించి అయితే ఎవరైతే నెక్స్ట్ మెరిట్లో పాయింట్ సంథింగ్లో మరి జాబ్ కోల్పోయినటువంటి TRT SGT అభ్యర్థులందరూ కూడా సో నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఉంటుందా ఈ వేకెన్సీస్ అని చెప్పేసి ఎంతోమంది అభ్యర్థులు మరి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి సెకండ్ లిస్ట్ ద్వారా ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తే పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఇటు నిరుద్యోగులకు నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి TSPSC ద్వారా ఎంపిక కాబడినటువంటి TRT SGT తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి వేకెన్సీస్ అదేవిధంగా సెకండ్ లిస్ట్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్య వివరం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.